పెద్దలందరితో కూడా మనం మాట్లాడదాం. అమ్మా ఏం కాదు, డబ్బులు వేసాడు. పేదోళ్ళగానే ఉండాలి. పేదోడు పైకి ఎక్కడానికి వీల్లేదు చంద్రబాబు నాయుడు గారికి, మాకు తెలుసు. ఎందుకంటే 18,000 మనిషికి వచ్చి 1,500 అన్నాడు, మనిషికి వచ్చి అమ్మ ఓడేస్తున్నాడు. ఎంత మందికి అంటే అంత మందికి అన్నాడు. మరి మరి ఇచ్చిన హామీలన్నీ అయ్యి మిమ్మల్ని ఎందుకు అంటుకుంటున్నారు? ఇప్పుడు బార్కెట్లు అనేసి ఎందుకు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? ఇది దోసుకునే రాజ్యమా లేకపోతే న్యాయబద్ధంగా నడిచే రాజ్యమా? ఇది దోపిడి రాజ్యం లేకుంది, కానీ న్యాయంగా నడిచే రాజ్యంగా లేదు. ఇది పేదోడు బతికే రోజులు కాదు, పేదోడు బతకటానికి రాజ్యం కాదు ఇది. మేడం చెప్పండి, అంటే మీరు శాంతియుతంగా ధర్నా చేస్తామన్నారు, కలెక్టర్కి వినతి పత్రం ఇస్తామన్నారు, కానీ ఇంత బారికెట్లు పెట్టి ఇంత నిర్బంధం ప్రయోగించాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం భయపడుతోంది. ఖచ్చితంగా ఈ 9 నెలల్లో అబద్ధపు